ఇక రోజు ఏపీ సీఎం చంద్రబాబు మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయానికి వెళ్తారు. ముందుగా ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఆ తర్వాత అందుబాటులో ఉన్న నేతలతో సీఎం భేటీ కానున్నట్టు తెలుస్తోంది. ఇక ఈ భేటీలో రాష్ట్ర కమిటీ అలాగే పార్లమెంట్ అధ్యక్షులపై చర్చించే అవకాశం ఉన్నట్లు కూడా సమాచారం. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కొండలరావు అందిస్తారు. కొండలరావు, చెప్పండి. థ్యాంక్ యూ సంజన. ఏదైతే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు టీడీపీ కేంద్ర కార్యాలయానికి అయితే రానున్నారు. ఏదైతే ప్రతి వారంలో శనివారం టీడీపీ ఆఫీస్కి వస్తానంటూ చంద్రబాబు చెప్పిన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన ప్రజల నుంచి కూడా వినతులు స్వీకరించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకి టీడీపీ కేంద్ర కార్యాలయానికి రానున్నారు. ప్రజల నుంచి వినతులు స్వీకరించి గత వారంలో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బిజీగా ఉండి టీడీపీ ఆఫీస్కి రాలేని కారణంగా ఈ వారం ఖచ్చితంగా టీడీపీ ఆఫీస్కి వస్తానని చెప్పి ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకి రావడం జరుగుతుంది. ఏదైతే పోయినసారి శనివారంలో ఏదైతే ఎన్నికలు స్వీకరించారో ఆ స్వీకరించిన ఎన్నికలు ఎంతవరకు అయినాయి అనే దాని మీద కూడా ఆరా తీయనున్నారు. దీంతో పాటు ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు కావచ్చు, అటు రాష్ట్ర పార్టీకి సంబంధించిన కార్యాలయానికి సంబంధించిన నాయకులకు సంబంధించి కావచ్చు భేటీ కానున్నారు. జిల్లా వ్యాప్తంగా ఏదైతే తెలుగుదేశం పార్టీ అధ్యక్షులను మార్చే క్రమంలో పార్టీ అధిష్టానం ఉన్న నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి ఇప్పటికే రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ ఈ విషయాన్ని తీసుకెళ్లిన నేపథ్యంలో ఈ ముఖ్యమంత్రి జిల్లా కమిటీని కూడా వేయనున్నట్టు కూడా తెలుస్తుంది. ఈ కమిటీకి సంబంధించి పార్టీ సీనియర్ నాయకులతో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రోజు సమావేశం కానున్నారు. మరోవైపు పార్టీలో జరుగుతున్న అంతర్గత వ్యవహారాలకు సంబంధించి కూడా ముఖ్యమంత్రి ఈ రోజు ఏదైతే నాయకులతో కూడా చర్చించనున్నారు. ప్రజలతో ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన ప్రజల నుంచి వినతులు స్వీకరించిన తర్వాత రాష్ట్ర ప్రజలు బాధలు విన్న తర్వాత పార్టీకి సంబంధించి కూడా ఏదైతే నాయకులతో కూడా చర్చించి పార్టీకి సంబంధించి ఎలాంటి నాయకులతో ఎలా మాట్లాడాలనే దాని మీద కూడా ఒక అవగాహన ఇవ్వనున్నారు. మరోపక్క ఎమ్మెల్యేలందరూ కూడా ప్రజల దగ్గరికి వెళ్ళి పనిచేయాలంటూ కూడా ముఖ్యమంత్రి చెప్తున్న నేపథ్యంలో ఇప్పటికే ప్రతి శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ప్రజా దర్బారు నిర్వహిస్తున్నారు. ఈ ప్రజా దర్బారు నిర్వహిస్తున్నారా లేదా అనే దాని మీద కూడా ముఖ్యమంత్రి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ ని అడిగి తెలుసుకోనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రజా దర్బారుకు సంబంధించి ఎలాంటి స్పందన వస్తుంది, ప్రజల సమస్యలు ఎలా ఉన్నాయనే దాని మీద కూడా రాష్ట్ర అధ్యక్షుడిని అడిగి తెలుసుకోనున్నారు. మరోవైపు రాష్ట్ర ఏదైతే స్టేట్ కమిటీ కూడా ప్రకటించే అవకాశం ఉంది కాబట్టి దాని మీద కూడా ఒక చర్చ కూడా ఈ రోజు సాగనుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నాయకులు కొంతమందిని పిలిపించుకొని రాష్ట్రంలో పదవులు రాని వాళ్ళు ఎవరున్నారో వాళ్ళందరినీ కూడా లిస్టు తయారు చేయమని చెప్పారు. ఇప్పటికే లిస్టు తయారు చేసిన రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లనున్నట్టుగా తెలుస్తుంది. సంజన, మనం చూసుకున్నట్టయితే చాలా మంది అసంతృప్తులు ఉన్నారు, పదవులు లేని వాళ్ళు ఉన్నారు. వారికి ఏమన్నా పదవులు కల్పించే అవకాశం కూడా ఉందనుకోవచ్చు. ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఏదైతే యువనేత నారా లోకేష్ కూడా మంగళవారం ప్రజా దర్బారు రాష్ట్ర పార్టీ కార్యాలయానికి వస్తున్న నేపథ్యంలో భారీగా యువనేత నారా లోకేష్ వచ్చిన సందర్భం కనపడింది. భారీగా ప్రజలు వచ్చారు. ఈ ప్రజల నుంచి వినతులు స్వీకరించిన నేపథ్యంలో పార్టీని ఎప్పటి నుంచో దాదాపు 30-40 ఏళ్ళ నుంచి పార్టీని కనిపెట్టుకుని ఉన్నాము, మాకు పదవులు రాలేదు, ఖచ్చితంగా పార్టీ అధికారంలోకి వస్తే మాకు పదవులు వస్తాయని ఆశిస్తున్నాము, మాపై ఒక నిర్ణయం తీసుకోవాలంటూ కూడా చాలా మంది ఆశావాహులు ఎదురు చూస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి ఈ రోజు వీటన్నిటికి కూడా తెరవేయింది. ఎందుకంటే జిల్లా కమిటీ కావచ్చు, స్థానికంగా కమిటీ కావచ్చు, రాష్ట్ర కమిటీ కావచ్చు, వీటన్నిటినీ ఒక కొలిక్కి తెచ్చే విధంగా కూడా ఈ రోజు రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసు మిగతా రాష్ట్ర నాయకులతో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు. మరోవైపు రాష్ట్ర మంత్రి నారా లోకేష్ కూడా దీని మీద ఒక స్పష్టత ఇచ్చారు. ఇప్పటికే పార్టీ కోసం కష్టపడిన ప్రతి ఒక్కరికి పదవులు ఉంటాయి, పార్టీ ఎవరిని కూడా వదిలిపెట్టదంటూ లోకేష్ ప్రకటన చేశారు. ఈ ప్రకటన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే పదవుల్ని పార్టీ కనిపెట్టుకొని ఎప్పటి నుంచో ఉన్న నాయకులకి ఇవ్వాలి, కార్యకర్తలకి మంచి స్థానం ఇవ్వాలంటూ కూడా చెప్పిన నేపథ్యంలో ఈ రోజు సమావేశం మరోసారి మంగళవారం కూడా నారా లోకేష్ పార్టీ ఆఫీస్కి వస్తారు కాబట్టి ఈ లోపు
ఎవరెవరు ఉన్నారు ఏంటి ఆశావాహులు అనేది కూడా ఎదురు చూస్తుంది. కొన్ని కమిటీలు కూడా ఏదైతే మార్కెట్ కమిటీలు కూడా ఇంకా కొన్ని పెండింగ్ ఉన్న నేపథ్యంలో ఈ మార్కెట్ కమిటీకి కూడా ఆశావాహులు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో వీటన్నిటిని కూడా సరిచేసి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ కి ముఖ్యమంత్రి ఒక దిశానిర్దేశం చేశారు. దీని మీద ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఈ రోజు మీటింగ్ ని బట్టి చంద్రబాబుతో సమావేశం దాన్ని బట్టి ఈ వారం రోజుల్లోనే అంటే జనవరి 15 లోపు కూడా ఈ కమిటీలన్నీ కూడా పూర్తి చేయాలంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పిన నేపథ్యంలో ఈ లోపు ఎవరెవరు ఆశావాహులు ఉన్నారని ఒక లిస్టు తయారు చేసి వీళ్ళందరికీ అవకాశం అయితే ఇచ్చే అవకాశం ఉంది సంజన. సో ఇప్పుడు ఎవరైతే కమిటీలలో కంటిన్యూ అవుతున్నారో అధికార ప్రతినిధి పార్టీలో, సో ఈ నేపథ్యంలో కొన్ని మార్పులు చేర్పులు కూడా చోటు చేసుకునే అవకాశం ఉందంటారు? ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే యువనేత నారా లోకేష్ యువకులకి ప్రాధాన్యత ఇవ్వాలని ఫస్ట్ నుంచి కూడా చెప్తున్న నేపథ్యంలో యువకులు ఉత్సాహవంతులు ఎవరైతే ఉన్నారో పాత జనరేషన్ పార్టీ అంటే 60-50 ఇయర్స్ దాటిన వాళ్ళకి సముచిత స్థానం ఇచ్చి అంటే ఏదో ఒక గౌరవాధ్యక్షుల పదవులు లాంటివి ఇచ్చేసి యువకులకి అయితే కొత్త పదవులు ఇవ్వాలి. యువకులు ఉత్సాహవంతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ అటు జిల్లా కమిటీలో కావచ్చు, మండల కమిటీలో కావచ్చు, స్టేట్ కమిటీలో కావచ్చు అవకాశం ఇచ్చే అవకాశం కల్పిస్తుంది. ఎందుకంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఈ మధ్య కాలంలో ఒక ప్రకటన చేశారు. యువకులు ఉత్సాహవంతులు రాజకీయాల్లోకి రావాలి, విద్యార్థులు కూడా రాజకీయాల్లోకి రావాలని ప్రకటన చేసిన నేపథ్యంలో ఎవరైతే టీడీపీని తెలుగుదేశం పార్టీని కనిపెట్టుకొని ఉన్నారో వాళ్ళందరికీ పదవులు వస్తాయి. ఖచ్చితంగా అందరినీ ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తామంటూ కూడా మంత్రి కావచ్చు అటు ముఖ్యమంత్రి కావచ్చు చెప్పిన నేపథ్యంలో ఖచ్చితంగా కొత్త వారికి అయితే అధిక ప్రాధాన్యత ఇచ్చే అవకాశం అయితే ఉంది సంజయ్. ఓకే రైట్, థ్యాంక్ యూ కొండలరావు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.